నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం అజిత్ దోవల్ని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అంటే ఎన్ఎస్ఏకి అడ్వైజర్గా ఎన్నుకుంది. చాలామందికి సందేహాలు కూడా ఉన్నాయి, ఎందుకు అజిత్ దోవల్ని అన్నిసార్లు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అడ్వైజరీ కేంద్ర ప్రభుత్వం ఎన్నుకుంటోందని. అజిత్ దోవల్ జీవితంలో చాలా గొప్ప విజయాలు ఉన్నాయి, అందులో కొన్ని చదువుతాను. ఆయన 1968 బ్యాచ్ ఐపీఎస్కి సంబంధించిన ఆయన మొట్టమొదటి సిటిజన్ అనుకోవచ్చు, లేదా కీర్తి చక్ర అవార్డు శాంతికాల టైంలో ఆయనకి కీర్తి చక్ర అనే అవార్డు కూడా ఇచ్చారు. ఫస్ట్ సిటిజన్ ఆయన అందుకుంటే. అంతేకాకుండా దాదాపు 7 సంవత్సరాలు ఆయన పాకిస్తాన్లో గడిపారు. ముల్లా కింద ఎవరికి అనుమానం రాకుండా పాకిస్తాన్లో 7 సంవత్సరాలు అలా జీవితం గడుపుతూ కూడా భారతదేశానికి సంబంధించిన రాకి అక్కడి నుంచి అన్నీ అందిస్తూ ఐఎస్ఐకి సంబంధించింది, అట్లాగే పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ గ్రూపులకి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా భారతదేశానికి సంబంధించిన రాక అందిస్తూ ఉండేవాళ్ళు. 7 సంవత్సరాలు పాకిస్తాన్లో గడిపాడు ఆయన. సో అదొకటి. అట్లాగే పాకిస్తాన్ ఏజెంట్గా కూడా ఆయన కొన్ని సంవత్సరాలు గడిపి ఖలిస్తాన్కి సంబంధించిన వాళ్ళకి బాగా నమ్మకస్తుడిగా మెలిగి మళ్ళీ అక్కడి నుంచి ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీకి అంతా కూడా అక్కడ రహస్యాలను అందిస్తూ ఉండేవారు అజిత్ దోవల్. ఆ బ్లూ స్టార్ ఆపరేషన్ అప్పుడు ముఖ్యంగా ఇదే జరిగిందనమాట. అంతేకాకుండా 1980లో ఆయన మిజో నేషనల్ ఫ్రంట్కి వాళ్ళకి టెర్రరిస్ట్ గ్రూప్కి రిఫ్ట్ వచ్చినప్పుడు కూడా ఆయన పీస్ అగ్రిమెంట్, శాంతి సంబంధించి అంతా కూడా అగ్రిమెంట్లో ముఖ్యమాత్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పోషించింది కూడా అజిత్ దోవలే. అంతేకాక సర్జికల్ స్ట్రైక్స్ చూసాం మనం మయన్మార్, పాకిస్తాన్లో. ఇదంతా కూడా సర్జికల్ స్ట్రైక్స్లో వెనకుండి నడిపిన కీలక వ్యక్తి అజిత్ దోవల్. అందుకే మన భారతదేశానికి సంబంధించిన రాను కూడా మొసాద్తో పోలుస్తుంటారు. మొసాద్ అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక స్పై ఏజెన్సీ. అది ప్రపంచంలో చాలా పెద్ద పేరున్నది అని చెప్తుంటారు. దాంతో పోలుస్తూ ఉంటారు మన భారతదేశానికి సంబంధించిన రాని. దీనికి కారణం కూడా అజిత్ దోవలే. అంతేకాకుండా ఆయన పెద్ద హీరో అంటూ ఉంటారు. భారతీయులందరూ కూడా లివింగ్ లెజెండ్ అని కూడా ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఆయన ఇన్ని సేవలు చేశారు కాబట్టి ఇంకొకటి కూడా ఆయన ముఖ్యమైనది, IC 814 హైజాక్ అయినప్పుడు కూడా ఈయన మీడియేషన్ వల్లనే కూడా అంతా కూడా ప్రశాంతంగా జరిగిందని కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో అజిత్ దోవల్కి ఇంత ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి, ఇన్ని విజయాలు ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచించకుండా ఆయనకే ఎప్పుడు NSA అడ్వైజరీ కింద పెట్టుకుంటూ ఉంటుంది. సో తిరిగి మళ్ళీ ఆయన 2024లో కూడా NSAకి అడ్వైజరీగా ఎన్నుకుంది NDA ప్రభుత్వం. థ్యాంక్ యూ.